హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వరాజ్ కిచెన్. ఈరోజు మన సండే స్పెషల్ రెసిపీ వచ్చేసి బగారా రైస్. బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, మరి బగారా రైస్ అనేది మనం ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సో దానికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, బిర్యానీ ఆకు, కొంచెం బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, పచ్చిమిర్చి. అండ్ ఇది ప్రిపేర్ చేసుకోబోయే ముందు మీతో చిన్న మాట, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కుక్కర్ కట్టేస్తున్నాం. సో మీకు ఒక చిన్న టిప్ షేర్ చేస్తున్నానండి. ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్స్లో కల్తీ అన్నది చాలా ఎక్కువైపోతుంది. సో మీరేం చేస్తారంటే, మేమైతే మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం. ఆవాల నూనె అంటారండి. మస్టర్డ్ ఆయిల్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. రిఫైన్డ్ ఆయిల్ మన పిల్లలకే కానీ మనకు కానీ చాలా హానికరంగా, చాలా కల్తీ కలుపుతున్నారని చెప్తున్నారు బయట. సో మస్టర్డ్ ఆయిల్ మీరు ట్రై చేయండి. మస్టర్డ్ ఆయిల్ అయినా, నువ్వుల నూనె అయినా, పల్లి నూనె అయినా, ఈ మూడిట్లో నుంచి మీరు ఏదో ఒకటి వంటలోకి వాడడం ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు నేను మస్టర్డ్ ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను. బగారా రైస్కి కావాల్సినంత ఆయిల్ వేసుకుంటున్నాను. సో దీంట్లో ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, మన బండ పువ్వు, గరం మసాలా, అంటే గరం మసాలాలో ఇవన్నీ వచ్చేస్తాయి, లవంగా, ఇవన్నీ కలిపేసి నేను వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్నాక మనం దీంట్లోకి బగారా ఆకు వేసుకుందాం. సో బగారా ఆకు కొంచెం వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి మనం ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుందాం. సో ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అండ్ ఇందులోకి మనం అలాగే బఠానీ కూడా యాడ్ చేసుకుందాం. గ్రీన్ బఠానీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. గ్రీన్ బఠానీ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం. చాలా తొందరగా అయిపోవాలి అనుకునే వాళ్ళు కుక్కర్లో వేసేసుకోండి. చాలా సింపుల్గా, టేస్టీగా, తొందరగా అయిపోతుంది. సో సండే స్పెషల్ నేనైతే ఇది చేస్తున్నాను ఈరోజు. ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. తప్పకుండా నేను ట్రై చేస్తాను మీకోసం. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఒక్క 10 minutes పాటు ఇలా వేగనిద్దాం. దీన్ని ఇలా కలుపుకుంటూ ఇప్పుడు 10 minutes తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లోకి మారాయి అన్నీ. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్నాక మనం దీంట్లో రైస్ యాడ్ చేసుకుందామండి. సో మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు రైస్ తీసుకోండి. నేను 3.5 glasses తీసుకున్నాను రైస్. 3.5 glassesకి 1 glassకి 2 glasses వాటర్ యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ వాటర్ మనం దీంట్లో వాటర్, రైస్ రెండు కలిపి వేసేసుకుందాం. ఫస్ట్ మనం బగారా రైస్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే వాటర్, దాని క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ వేసుకొని వాటర్ మరిగాక బగారా రైస్ యాడ్ చేసుకుంటున్నాం. మనం ప్రిపేర్ చేస్తున్నది ప్రెషర్ కుక్కర్లో కాబట్టి వాటర్ అండ్ మనకు కావాల్సిన రైస్ కూడా డైరెక్ట్గా మనం దీంట్లో వేసుకుందాం. సో ఇప్పుడు నేను రైస్, వాటర్ రెండు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుందాం. మనకు సరిపడేంత సాల్ట్ వేసుకోండి, రైస్కి సరిపడేంత. ఎందుకంటే మళ్ళీ మనము సాల్ట్ అనేది
కర్రీలో కూడా వేస్తాం కాబట్టి చూసి కొంచెం లైట్గా వేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం బాగా దీన్ని కలిపేసుకున్నాం. ఈ విధంగా కలిపేసుకున్నాక ఈ రైస్ అన్నది చాలా టేస్ట్గా ఉండాలంటే మనం దీంట్లోకి లెమన్ యాడ్ చేసుకుందాం. లెమన్ ఇలా 2 పీసెస్గా కట్ చేసేసుకొని దీంట్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకున్నాను నేను. సో ఇలా లెమన్ యాడ్ చేసేసుకున్నాను. ఇలా లెమన్ యాడ్ చేసేసుకున్నాను. లెమన్ యాడ్ చేసుకున్నాక మరోసారి బాగా మిక్స్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక లిడ్ క్లోజ్ చేసుకున్నాం. సో ఫైనల్గా 3 విజిల్స్ తర్వాత ఇప్పుడు రైస్ చూద్దామండి ఏ విధంగా ఉందో. చూసారా, మన బగారా రైస్ అన్నది రెడీ అయిపోయింది. చాలా బాగా కుక్ అయింది చూడండి. సో బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఆలు మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఇది కూడా ప్రెషర్ కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గ్రీన్ బఠానీ, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 kg ఆలు అండ్ 2 టమాటా ప్యూరీస్. సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. గ్యాస్ ఆన్ చేసుకున్నామండి. ఇది కూడా ప్రెషర్ కుక్కర్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటాం. మసాలా ఆలు కర్రీ మనం కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేసుకుందాం. ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఇందులోకి మనం ఆనియన్స్ వేసుకుందాం. సో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాం. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ మనం దీంట్లో గ్రీన్ బఠానీస్ వేసుకుందాం. అలాగే గ్రీన్ బఠానీ, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకుందాం. మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటి ఇలా బాగా మిక్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఒక 10 minutes పాటు మీరు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి, బాగా వేగాయి. మనం ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో మనం పసుపు వేసుకుందాం. మిక్స్ చేసుకుందాం మరోసారి. ఇప్పుడు మనం ఇందులోకి ఆలు వేసుకుందాం. సో ఆలుగడ్డలు మీకు ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసుకోండి. సో నేను ఆలుగడ్డలు యాడ్ చేస్తాను. ఆలు యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇది అరగంట పోకుండా కొంచెం మీరు సాల్ట్ వేసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. చూసి యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం బగారా రైస్లో సాల్ట్ వేసాం కాబట్టి కర్రీలో కొంచెం తక్కువనే వేసుకోండి. అప్పుడు
పర్ఫెక్ట్గా కుదురుతుంది. కర్రీలో ఎక్కువ కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, రైస్లోకి దీంట్లోకి బాగా ఎక్కువ అయిపోతుంది సాల్ట్ అనేది. ఇలా ఒక 10 మినిట్స్ వరకు ఇలా ఆయిల్లో బాగా మగ్గనివ్వండి. ఒక 10 మినిట్స్ పాటు అలా ఉంచేసుకుందాం, ఆయిల్లో మగ్గించాలి. ఇలా కలిపేసుకున్నాక మనం ఇందులోకి టమాటో ప్యూరీని యాడ్ చేసుకుందాం. సో 2 టమాటోస్ తీసుకొని ప్యూరీ లాగా చేసుకున్నాను. ఈ టమాటో ప్యూరీని యాడ్ చేసుకున్నాక ఇందులో మనం కారం యాడ్ చేసుకుందాం. సో 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం, కొంచెం స్పైసీగా చేసుకుంటున్నాను. అండ్ ఇందులోకి మనం గరం మసాలా యాడ్ చేసుకుందాం. సో కొంచెం గరం మసాలా వేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఇందులోకి పెరుగులో నేను ఉప్పు, కారం, ఆనియన్స్ అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఈ పెరుగు మనం దీంట్లోకి వేసుకుందాం, బాగా మిక్స్ చేసుకుంటాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాం. సో లెట్ క్లోజ్ చేసేసుకున్నామండి. సో ఫైనల్లీ 4 విజిల్స్ అయ్యాయండి. ఫైనల్లీ 4 విజిల్స్ తర్వాత కర్రీ ఎలా ఉందో చూద్దాం మనం. సో ఫైనల్లీ 4 విజిల్స్ తర్వాత కర్రీ అనేది ఈ విధంగా ఉంటుందండి. చూడండి, పర్ఫెక్ట్గా మనకు ఆలు మసాలా కర్రీ అన్నది రెడీ అయిపోయింది. బగారా రైస్తో సర్వ్ చేసుకుందాం. ఫైనల్లీ మనం బగారా రైస్తో ఆలు మసాలా కర్రీని గార్నిష్ చేసుకున్నాం. సో ఇది తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది రెసిపీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.